హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం సీటెడ్ జాన్ 2024కి సంబంధించి ఫస్ట్ ఈవీఎస్ ప్రాక్టీస్ సెషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ అ డెన్సిటీ ఆఫ్ 24 grams per milliliter అండ్ వాల్యూమ్ ఆఫ్ 6 ml. సో ఈరోజు మనం క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేయబోతున్నామో అవి మన లాస్ట్ సీటెడ్ రీసెంట్గా జరిగిన సీటెడ్, దట్ ఈస్ ఆగస్ట్లో జరిగిన సీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే డెన్సిటీ ఎంతో ఇచ్చాడు అండ్ వాల్యూమ్ ఇచ్చాడు, మనల్ని మాస్ కనుక్కోమన్నాడు. మనకు ఒక ఫార్ములా ఏం తెలుసు, మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని తెలుసు. సో డెన్సిటీ ఎంత 24 అండ్ వాల్యూమ్ ఎంత 6. సో 24 into 6 ఈజ్ ఈక్వల్ టు 144 grams. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూజ్ ది కరెక్ట్ ఆప్షన్. మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అండ్ ఒక రీజన్ ఇచ్చాడు, రెండిట్లో ఏది కరెక్ట్ అని అడిగాడు. సో ఆన్ అప్లయింగ్ ప్రెషర్ గ్యాస్ క్యాన్ బి కంప్రెస్డ్ ఈజీలీ. ఎప్పుడైతే మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తామో ఒక కంటైనర్లో వాట్ ఎవర్ ఉన్న గ్యాస్ అనేది కంప్రెస్ అయిపోతుంది అని అన్నాడు. రీజన్ ఏమి ఇచ్చాడు, వెన్ వీ అప్లై ప్రెషర్ టు అ గ్యాస్ ద ఇంటర్మాలిక్యులర్ స్పేస్ బిట్వీన్ ద గ్యాషియస్ పార్టికల్స్ డిక్రీజెస్ అండ్ ఇట్ గెట్స్ కంప్రెస్డ్. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఒక కంటైనర్ పెట్టామనుకోండి, ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రెషర్ అప్లై చేస్తామో ఇన్ జనరల్గా గ్యాస్ మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి, మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ప్రెషర్ అనేది అప్లై చేస్తామో ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో ఈ స్పేస్ తగ్గిపోతుంది, దట్ ఈస్ ఇంటర్మాలిక్యులర్ స్పేస్. ఒక మాలిక్యులర్కి ఇంకో మాలిక్యులర్కి మధ్య స్పేస్ అనేది తగ్గిపోతుంది అండ్ గ్యాస్ అనేది కంప్రెస్ అవుతుంది అని రీజన్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ లేదంటే ఏది రాంగ్ అని అన్నాడు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, ఈ అసర్షన్కి ఇచ్చిన రీజన్ కరెక్టే. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈవీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు. ఈవీఎస్లో మీకు 3rd class, 4th class, 5th class బుక్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతాడు పేపర్ 1 వాళ్ళకి. సో మీరు 3rd, 4th, 5th ఈవీఎస్ కంప్లీట్గా కనుక చదివినట్లయితే మనకి కంటెంట్లో ఏవైతే 15 క్వశ్చన్స్ అడుగుతారో ఈవీఎస్లో అవి 99% ఈ 3rd, 4th, 5th బుక్స్ నుంచి అడుగుతాడు. సమ్ టైమ్స్ 100కి 100% కూడా ఈ 3rd, 4th, 5th బుక్స్ నుంచి అడుగుతాడు. సో ఈ 3rd, 4th, 5thలో ఏవైతే ఫ్యాక్ట్స్, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కటే ట్రిక్ ఈవీఎస్లో మార్క్స్ స్కోర్ చేయడానికి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఆ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఆర్ ఏది రాంగ్ అని అడిగాడు. ఇన్ మనాలి హౌసెస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ విత్ వుడ్, స్లాంటింగ్ రూఫ్స్ అండ్ ఎలివేటెడ్ ఆన్ స్ట్రాంగ్ బ్యాంబూ పిల్లర్స్. ఈ ఈవీఎస్లో మనకి హౌజెస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్లో మీరు 3rd, 4th, 5th పర్ఫెక్ట్గా చదివినట్లయితే మీకు అస్సాం యొక్క ఇల్లులు ఎలా ఉంటాయి, నెక్స్ట్ మన లదాఖ్లో దట్ ఈజ్ లేలో ఇల్లులు ఎలా ఉంటాయి, హిమాచల్ ప్రదేశ్ దట్ ఈజ్ మనాలిలో ఇల్లులు ఎక్కడ ఉంటాయి, బోట్ హౌజెస్ ఎక్కడ ఉంటాయి, కేరళలో హౌజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటాయి. లే గురించి మాట్లాడుకుంటే లేలో 2 floors ఇల్లులు ఉంటాయి. ఆ 2 floors కూడా ఎలా ఉంటాయి అంటే మొత్తం కూడా స్టోన్ తోటి తయారు చేసి ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో విండోస్ ఉండవు, సెకండ్ ఫ్లోర్ అనేది మనుషులు ఉండడానికి వాడతారు, ఫస్ట్ ఫ్లోర్ అనేది యానిమల్స్ కోసం, యానిమల్ కీపింగ్ కోసం వాడుతూ ఉంటారు. సో ఇది లే గురించి. అస్సాం గురించి మాట్లాడుకుంటే అస్సాంలో 10 to 12 feet అబౌవ్ ద గ్రౌండ్ ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఇల్లు మొత్తం కూడా వుడ్తో కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. స్లాంటింగ్ రూఫ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే అస్సాంలో రెయిన్ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 10 to 12 feet అబౌవ్ ద గ్రౌండ్ వాళ్ళు ఇల్లులు అనేవి కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. బికాస్ వాటర్ వచ్చినా కూడా వాళ్ళు ఇంట్లోకి వాటర్ అనేవి ఎంటర్ కావు కాబట్టి. అండ్ స్లాంటింగ్ రూఫ్ పెట్టుకుంటారు బికాస్ హై రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి. మనాలి గురించి మాట్లాడుకుంటే మనాలిలో వుడ్తోని అండ్ స్టోన్ తోటి రెండుతోని ఇల్లు అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. మనాలిలో కూడా ఏమంటారు రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా హౌజెస్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. మీరు ఈ 3rd, 4th, 5th ఈవీఎస్ బుక్స్ అనేవి పర్ఫెక్ట్గా చదువుకొని ప్రతి టాపిక్ పైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ని బాగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, మనకి
కాలం ఏ ఇచ్చాడు, కాలం బి ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. క్యూమిన్, సాఫ్రన్, చిల్లీస్, క్లోవ్ అవి ఎలా ఉంటాయి అన్నట్టుగా ఇచ్చాడు. ఫస్ట్ క్యూమిన్ ఎలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, బట్ దాని ఫ్రేగ్రెన్స్ కానీ దాని ఫ్లేవర్ కానీ ఎక్కువ తెలుస్తుంది. సాఫ్రాన్ గురించి మాట్లాడుకుంటే సాఫ్రాన్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. చిల్లీస్ గురించి మాట్లాడుకుంటే చిల్లీస్ ఎలా ఉంటాయి, చిల్లీస్ యాక్చువల్గా మనం ఇండియాలోనే ఏమంటారు ఒరిజినేట్ అయ్యాయి, అవి ఇండియాకి సంబంధించినవి బిలాంగ్ అయినవి అనుకుంటాం, కానీ కాదు. చిల్లీస్ అనేవి సౌత్ అమెరికాకి ఒరిజినేట్, అది దాని ప్లేస్. నెక్స్ట్ క్లోవ్స్, లవంగం గురించి మాట్లాడుకుంటే అవి చూడడానికి నేల్స్ లాగా ఉంటాయి, దట్ ఈస్ మోలల్ లాగా ఉంటాయి, అపియర్స్ లైక్ ఏ నేల్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఏ వచ్చేసి 4, బి వచ్చేసి 3, సి వచ్చేసి 2, డి వచ్చేసి 1. సో ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. A4, B3, C2, D1. ఆప్షన్ 4 ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద కోస్టల్ స్టేట్ ఆర్ కోస్టల్ యూనియన్ టెరిటరీ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్. మీరు ఇండియా మ్యాప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సదరన్ పార్ట్ ఇలా ఉంటుంది, మనకు బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్ ఏం అడిగాడు, బే ఆఫ్ బెంగాల్కి కోస్టల్ స్టేట్ కానీ కోస్టల్ యూనియన్ టెరిటరీ ఏది అని అడిగాడు. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, తెలంగాణ, కేరళ, ఒడిస్సా, కర్ణాటక. మీరు తెలంగాణ అబ్జర్వ్ చేయండి, తెలంగాణకి కోస్టల్ ఏరియా ఉండదు, తెలంగాణ చుట్టూ కూడా వేరే స్టేట్సే ఉంటాయి. నెక్స్ట్ కేరళ కనుక అబ్జర్వ్ చేస్తే కేరళ ఇక్కడ ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్కి కోస్టల్ ఏరియా సైడ్ రాదు. కర్ణాటక కూడా ఏంటి ఇటు సైడే ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉండదు. మిగిలింది ఏంటి, ఒడిస్సా అనేది బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉంటుంది, అది దాని కోస్టల్ ఏరియా. సో మీరు ఆప్షన్స్ కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేసి మీకు ఇండియా మ్యాప్ గుర్తుంచుకోండి, ఇండియా మ్యాప్ కరెక్ట్గా నేర్చుకోండి. ఇండియా మ్యాప్ ఇండియాకి మనకి బౌండరీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ బౌండరీ కంట్రీస్ యొక్క కరెన్సీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. లైక్ చైనాది, దాని తర్వాత బంగ్లాదేశ్ది, ఇటు సైడ్ పాకిస్తాన్. సో ఈ కంట్రీస్ అన్నిటి ఏవైతే మనకి బార్డర్ కంట్రీస్ ఉంటాయో బార్డర్ కంట్రీస్ యొక్క కరెన్సీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇండియా మ్యాప్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ మనకి ఇండియా మ్యాప్ పైనే వస్తాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒడిస్సా. చిన్న చిన్న విషయాలే కానీ జాగ్రత్తగా చూసుకోవాలి, అవి కనుక పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే ఆ 2-3 మార్క్స్ ఎక్కడ కూడా పోవు. ఎగ్జామ్కి వెళ్ళాక మనకి టెన్షన్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో పర్ఫెక్ట్గా ఇండియా మ్యాప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 4 స్టేట్మెంట్స్లో ఏదేది కరెక్ట్ అని అడిగాడు. ఫస్ట్ వన్ కుడుక్ లాంగ్వేజ్లో తొరాంగ్ అంటే ఫారెస్ట్ అని అర్థం. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే జార్ఖండ్ యొక్క పంచాయతీ ఏదైతే ఉంటుందో ఆ జార్ఖండ్లో పంచాయతీ డిసైడ్ చేస్తుంది ఏ ఫ్యామిలీకి ఎంత ల్యాండ్ వస్తుంది, లైక్ ఫార్మింగ్ చేసుకోవడానికి ఈసారి ఇంత ల్యాండ్ ఈ పర్టికులర్ ఫ్యామిలీకి వస్తుందని చెప్పి లాటరీ సిస్టమ్ ద్వారా చేస్తారని చెప్పి ఆప్షన్ బి. ఆప్షన్ సి వచ్చేసి ఎవరైతే 15 years ప్లస్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటున్నారో ఫారెస్ట్ ఏరియాలో ఆ ఏరియా అనేది వాళ్ళకే సంబంధించింది, లైక్ వాళ్ళని అక్కడ నుంచి వేకెంట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి మన రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ 2007 చెప్తుందని ఆప్షన్ సి. డి వచ్చేసి 3/4 పీపుల్ ఇన్ మిజోరం ఆర్ లింక్డ్ టు ద ఫారెస్ట్. మిజోరంలో ఎవరైతే 3/4 పాపులేషన్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫారెస్ట్కి లింక్ అయ్యి ఉంటారు, మేబీ వాళ్ళ లైవ్లీహుడ్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ఆప్షన్స్లో ఏవేవి కరెక్ట్, ఒకటి ఏ కుడుక్ లాంగ్వేజ్లో తొరాంగ్ అంటే ఫారెస్ట్, ఇక్కడ జార్ఖండ్ కాదు మిజోరంలో లాటరీ సిస్టమ్ ద్వారా ఏ ఫ్యామిలీకి ఎంత ల్యాండ్ ఈసారి ఫార్మింగ్ చేసుకోవడానికి అగ్రికల్చర్ చేసుకోవడానికి వస్తుంది అని మిజోరంలో చేస్తారు. నెక్స్ట్ ఈ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ ఏం చెప్తుంది, 15 years కాదు 25 years కన్నా ఎక్కువ ఈ ఫారెస్ట్లో ఒక పర్టికులర్ ఏరియాలో కనుక వాళ్ళు ఉన్నట్లయితే ఆ జనరేషన్స్ కనుక ఉన్నట్లయితే అక్కడ నుంచి వాళ్ళని వేకెంట్ చేయడానికి ఖాళీ చేయించడానికి లేదు అని చెప్పి ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది. ఇక్కడ 15 years అని ఇచ్చాడు, ఆన్సర్ ఏంటి 25 years ప్లస్ ఉండాలి. సో ఆప్షన్ బి ఆప్షన్ సి కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ డి కరెక్టే. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏవేవి కరెక్ట్ అంటే ఆప్షన్ 1, ఏ అండ్ డి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ యొక్క ఫంక్షన్స్ ఇచ్చాడు. ఫుడ్ని ప్రొడ్యూస్ చేసి స్టోర్ చేయడం, సెకండ్ వన్ వచ్చేసి ప్లాంట్కి స్ట్రెంగ్త్ ఇంకా సపోర్ట్ అందించడం, ఆ తర్వాత వాటర్ని మినరల్స్ని వేరే పార్ట్స్ రూట్స్ నుంచి వేరే పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ స్టెమ్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటేంటి. ఒక ప్లాంట్లో స్టెమ్ అనేది ఏమేమి చేస్తుంది, ఒకటి రూట్స్లో ఏవైతే మినరల్స్ కానీ వాటర్ ఉంటాయో అవి వేరే పార్ట్స్కి
ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఫంక్షన్. ఇంకొకటి ఏం చేస్తుంది, ఈ చెట్టు అనేది స్ట్రైట్గా నుంచోడానికి, స్ట్రైట్గా పెరగడానికి ఇది సపోర్ట్ అనేది ఇస్తుంది. సో బి అండ్ సి ఆర్ కరెక్ట్. ఒకటి ప్లాంట్కి స్ట్రెంత్ ఇంకా సపోర్ట్ ఇస్తుంది, ఇంకొకటి రూట్ యొక్క వాటర్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో బి అండ్ సి, ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, బ్రాంజ్ ఈజ్ అ అలాయ్ మేడ్ బై మెల్టింగ్ ద ఫాలోయింగ్. సో బాగా గుర్తుంచుకోండి, మీరు ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ కనుక చదివినట్లయితే ఈ అలాయ్ పైన ఒక టాపిక్ ఉంటుంది. ఈ అలాయ్స్ నుంచి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మనకు క్వశ్చన్ వస్తుంది. సో అలాయ్ అంటే ఏంటి, 2 or more మెటల్స్ని కలిపి చేయడం ద్వారా ఏదైతే ఇంకో కొత్త మెటల్ వస్తుందో దీన్ని మనం అలాయ్ అంటాడు. ఇక్కడ ఏం అడిగాడు, బ్రాంజ్ గురించి అడిగాడు. బ్రాంజ్ ఏ రెండింటిని మెల్ట్ చేస్తే బ్రాంజ్ తయారవుతుంది అని అడిగాడు. జింక్ అండ్ టిన్నా, అల్యూమినియం అండ్ జింకా, టిన్ అండ్ కాపర్ అండ్ జింకా. వెరీ సింపుల్, టిన్ అండ్ కాపర్. సో 3rd, 4th, 5th క్లాసెస్లో ఏ అలాయ్స్ గురించి అడిగాడంటే ఒకటి బ్రాంజ్ అంటే టిన్ ఇంకా కాపర్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్ గురించి అడుగుతాడు. సో బ్రాస్ అనేది ఒకటి కాపర్ అండ్ ఇంకొకటి జింక్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ తోటి బ్రాస్ అనేది తయారవుతుంది. ఆ తర్వాత ఇంకోటి స్టీల్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టీల్ అనేది మనం ఎలా తయారు చేస్తాము అంటే ఒకటి ఐరన్, ఇంకొకటి వచ్చేసి కార్బన్. ఈ రెండిటి ద్వారా మనం స్టీల్ అనేది తయారు చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ గురించి కూడా అడుగుతాడు. సో స్టెయిన్లెస్ స్టీల్ అనేది మనం ఎలా తయారు చేస్తాము అంటే ఐరన్ ప్లస్ కార్బన్ ప్లస్ నికెల్ ప్లస్ క్రోమియం, ఈ 4 మెటల్స్ని మెల్ట్ చేస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది తయారవుతుంది. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి సోల్డర్. సో సోల్డర్ వచ్చేసి ఎలా అంటే లెడ్ అండ్ టిన్. లెడ్ అంటే పీబీ, ఆ తర్వాత టిన్ అంటే ఎస్ఎన్. సో లెడ్ అండ్ టిన్ ద్వారా మన సోల్డర్ అనే అలాయ్ అనేది తయారవుతుంది. సో ఈ 4 to 5 ఏవైతే ఉన్నాయో, ఒకటి బ్రాంజ్, ఇంకొకటి బ్రాస్ తర్వాత ఇంకొకటి స్టీల్ తర్వాత స్టెయిన్లెస్ స్టీల్, ఇంకొకటి వచ్చేసి సోల్డర్. ఈ 5 వీటిలో ఏదైనా ఒకటి కానీ 2 కానీ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పేపర్లో కనిపిస్తాయి. సో ఇవి నోట్ చేసుకోండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్లో ఏవేవి కరెక్ట్ అని అడిగాడు. సో స్టేట్మెంట్స్ ఏమేమి ఇచ్చాడు, ఒక 3-year-old బేబీ ఎలిఫెంట్ 100 kgs వెయిట్ ఉంటుందని అన్నాడు. ఒక బేబీ ఎలిఫెంట్ ఎంత వెయిట్ ఉంటుంది, 200 kgs ఉంటుంది, 100 kgs కాదు. సో ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్, an adult elephant can eat more than 200 kgs of leaves and twigs in one day. ఒక్క రోజులో ఒక ఎలిఫెంట్ 100 kgs ఆఫ్ లీవ్స్ ఇంకా ట్విగ్స్ అనేది తింటుంది. సో ఇక్కడ 200 అన్నాడు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎలిఫెంట్స్ డూ నాట్ రెస్ట్ వెరీ మచ్, ది స్లీప్ ఫర్ 2 to 4 hours a day. ఇది కరెక్టే. ఎలిఫెంట్స్ ఎక్కువ పడుకోవు, మ్యాక్సిమం 2 hours నుంచి 3 hours ఆర్ 4 hours వరకు మాత్రమే పడుకుంటాయి. నెక్స్ట్, ఎలిఫెంట్స్ లైక్ టు ప్లే ఇన్ విత్ మడ్ అండ్ వాటర్. మడ్ ఇంకా వాటర్ అనేవి వాటిని స్కిన్ని చల్లగా ఉంచుతాయి, కూల్గా ఉంచుతాయి, కాబట్టి అవి ఎక్కువ మట్టిలో ఇంకా వాటర్లో ఆడడానికి ఇష్టపడతాయి. సిడి కరెక్టే. ఎలిఫెంట్స్కి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎలిఫెంట్స్ ఎప్పుడు కూడా గ్రూప్గానే తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రూప్లో ఆల్మోస్ట్ ఒక 12 to 14 అడల్ట్ ఎలిఫెంట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని బేబీ ఎలిఫెంట్స్ ఉంటాయి. అండ్ ఇందులో మ్యాక్సిమం కూడా ఏంటి అంటే ఫీమేల్ అడల్ట్ ఎలిఫెంట్సే ఉంటాయి. బికాస్ మేల్ అడల్ట్ ఎలిఫెంట్స్ ఏంటి అంటే ఒక సర్టెన్ ఏజ్ రాగానే ఈ గ్రూప్ను వదిలేసి, ఈ హర్డ్ని వదిలేసి వెళ్ళిపోతాయి. దానంతలో అది బతకడానికి, అది ఫారెస్ట్లో సపరేట్గా తిరగడానికి వెళ్ళిపోతుంది. సో ఎలిఫెంట్స్ ఎప్పుడు కూడా హర్డ్స్గానే తిరుగుతాయి, గ్రూప్స్గానే తిరుగుతాయి. అందులో 12 to 14 ఎలిఫెంట్స్ ఉంటాయి అండ్ బేబీ ఎలిఫెంట్స్ ఉంటాయి. దీనికి హెడ్ ఎవరు అంటే అన్నిటికన్నా పెద్ద ఫీమేల్ ఎలిఫెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఫీమేల్ ఎలిఫెంట్ ఈ గ్రూప్కి హెడ్గా ఉంటారు. అండ్ అది 100 ఒక అడల్ట్ ఎలిఫెంట్ 100 kgs ఆఫ్ లీవ్స్ని తింటాయి పర్ డే. అండ్ బేబీ ఎలిఫెంట్ వచ్చేసి 200 kgs ఆఫ్ వెయిట్ ఉంటాయి. దీని ఇయర్స్ ఏవైతే ఉంటాయో, ఎలిఫెంట్స్ యొక్క ఇయర్స్ ఏవైతే ఉంటాయో అవి వాటిని ఫ్యాన్స్ లాగా వర్క్ చేస్తాయి అన్నమాట, లైక్ దాన్ని కూల్గా ఉంచడానికి. సో ఎలిఫెంట్స్ నుంచి కూడా మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది కనిపిస్తుంది. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సి అండ్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బెస్ట్ పీరియడ్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ బీహార్ టు స్టార్ట్ ద బీ కీపింగ్. సో బీహార్లో మీరు
ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ కనుక చదివినట్లయితే బీ కీపింగ్ పైన ఒక లెసన్ ఉంటుంది. సో అందులో మనకు ఒక పాయింట్ ఉంటుంది, బెస్ట్ టైం ఫర్ బీ కీపింగ్. బీ కీపింగ్ చేయడానికి బెస్ట్ టైం ఏది అని ఒక పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ నుంచి డిసెంబర్ టైంలో ఈ బీ కీపింగ్కి బెస్ట్ టైం అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇందాక చెప్పాను కదా, ఈవీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ని బాగా గుర్తుంచుకోవాలి, వీలైతే బట్టి కొట్టండి. సో నెక్స్ట్, Rama plays cricket with his friends every evening. Which energy does he use to play the cricket? సో రామ్ అనే పర్సన్ ఆర్ ఎల్స్ రమ అనే పర్సన్ ఎవ్రీడే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడతారు. ఆ క్రికెట్ ఆడేటప్పుడు ఏ ఎనర్జీ యూజ్ చేస్తారు అన్నారు. సౌండ్ ఎనర్జీయా, మస్కులర్ ఎనర్జీయా, లైట్ ఎనర్జీయా, కెమికల్ ఎనర్జీయా? సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఈ 3 కూడా మనం ఆడుకునేటప్పుడు యూజ్ చేయం. ఏం యూజ్ చేస్తాం? మన బాడీని వాడతాం. ఫిజికల్ ఎనర్జీ అంటే మస్కులర్ ఎనర్జీని వాడతాం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్టిక్కీ రైస్ అండ్ ఈజ్ కామన్ వెరైటీ రైస్ ఇన్ అస్సాం? సో అస్సాం గురించి మాట్లాడుకుంటే సేమ్ మనం సంక్రాంతి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అక్కడ కూడా అలాంటి ఫెస్టివల్ ఒకటి జరుపుకుంటారు. దానికి సంబంధించి మనకి సర్టెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. వాళ్ళు 3 days జరుపుకుంటారు. ఒకరోజు సేమ్ మనం భోగి ఎలా చేసుకుంటామో అక్కడ కూడా మొత్తం హట్స్ హీప్ లాగా తయారు చేసి దానికి మంట పెడతారు. ఇంకొక రోజు వచ్చేసి ఊరు వాళ్ళందరూ ఒకటే దగ్గర వండుకొని తింటారు. ఒకటి స్టిక్కీ రైస్, ఇలా సర్టెన్ టైప్ ఆఫ్ డిషెస్ అనేవి వండుకొని తింటారు. ఇంకొక రోజు వచ్చేసి డ్యాన్సెస్ చేస్తారు. ఉమెన్ అందరూ కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని అందరూ ఒకేలాగా రెడీ అయ్యి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా అస్సాంకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. మీరు టెక్స్ట్ బుక్ కనుక పర్ఫెక్ట్గా చదువుంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ అస్సాంలో ఏదైతే స్టిక్కీ రైస్ ఉంటుందో దాన్ని ఏమంటారు అని అడిగాడు. పొన్ని రైసా, బొంబా రైసా, బోరా రైసా, ఆర్బోరియో రైసా? వెరీ సింపుల్, బోరా రైస్. నెక్స్ట్, వెన్ వీ బర్న్ ఫ్యూయల్ వీ గెట్. ఎప్పుడైతే మనం ఒక ఫ్యూయల్ని బర్న్ చేస్తామో, పెట్రోల్ అయి ఉండొచ్చు, కిరోసిన్ అయి ఉండొచ్చు, కోల్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఫ్యూయల్ని ఎప్పుడైతే మనం బర్న్ చేస్తామో, కాలుస్తామో, ఏమేమి ఎనర్జీ వస్తుంది? లైట్ ఇంకా సౌండ్ ఎనర్జీయా, మెకానికల్ ఇంకా లైట్ ఎనర్జీ, ఓన్లీ లైట్ ఎనర్జీ, హీట్ అండ్ లైట్ ఎనర్జీ? మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మంట పెట్టారనుకోండి, మంట పెట్టినప్పుడు మీకు ఏమేమి ఎనర్జీస్ వస్తాయి? ఒకటి వేడి వస్తుంది, ఇంకొకటి లైట్ వస్తుంది. సో హీట్ అండ్ లైట్ ఎనర్జీ, వెరీ సింపుల్. నెక్స్ట్, ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. అబౌట్ ద స్నేక్స్ ఏదైతే తింటుందో దాని ప్రేణి. ఇప్పుడు స్నేక్స్ ఎగ్జాంపుల్గా కప్పల్ని తింటాయి. సో ఎప్పుడైతే వాటి కప్పల్ని తింటాయి అవి చూ చేస్తాయి అన్నాడు, నములుతాయి అని చెప్పాడు. నెక్స్ట్, పాయిజనస్ స్నేక్స్ హ్యావ్ ఫ్యాంగ్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్నేక్స్కి ఫ్రంట్లో 2 teeth ఉంటాయి, దాన్ని మనం ఫ్యాంగ్స్ అంటాం. సో పాయిజనస్ స్నేక్స్కి ఫ్యాంగ్స్ ఉంటాయి అని చెప్పడం ఆప్షన్ 2. దే స్వాలో ద ఫుడ్. స్నేక్స్ అనేవి ఫుడ్ని స్వాలో చేస్తాయి, ఎలాంటి నమలడం కానీ చూయింగ్ కానీ ఇలాంటివి చేయకుండా డైరెక్ట్ స్వాలో చేస్తాయని చెప్పడం ఆప్షన్ 3. స్నేక్స్ హ్యావ్ షార్ప్ టీత్. స్నేక్కి ఇందాక చెప్పినట్టు షార్ప్ టీత్ ఉంటాయని చెప్పడం ఆప్షన్ 4. సో స్నేక్స్కి ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో 4 స్టేట్మెంట్స్లో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో తప్పు స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ 1. అవి స్నేక్స్కి పళ్ళు ఉండవు, చూ చేయడానికి మనలాగా పళ్ళు ఉండవు, స్టార్టింగ్లో 2 ఫ్యాంగ్స్ మాత్రమే ఉంటాయి. సో అవి కూడా దేనికి వాడతాయి? ఓన్లీ పాయిజన్ని ఇంజెక్ట్ చేయడం కోసం వాడతాయి. అది చూ చేయకుండా డైరెక్ట్ స్వాలో చేస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద స్నేక్స్. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు గుజరాత్ ద లొకేషన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టివ్లీ ఆర్. ఇందాక నేను చెప్పాను కదా, మ్యాప్, ఇండియా మ్యాప్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఏ స్టేట్ ఎక్కడ ఉంది, దానికి సరౌండింగ్ స్టేట్స్ ఏంటేంటివి, ఈ పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు కూడా మనకు క్వశ్చన్ ఏం అడిగాడు, గుజరాత్కి రిలేట్ అయ్యి ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది అని అడిగాడు. నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. సో గుజరాత్ అనేది మనకు కంప్లీట్ వెస్ట్లో ఉంటుంది. సో యూపీ అనేది నార్త్ ఈస్ట్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అనేది సౌత్ ఈస్ట్లో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజుటి 15 క్వశ్చన్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న 15 క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ చేయగలిగారు అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.